వాళ్ళు వస్తారు కదా. ఏమైతే కనిపిస్తుంది పటేల్ నమస్తే. గౌరవ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారితో పాటు గౌరవనీయులు వేదిక మీద చైర్మన్ గారు నాగేందర్ గారు, శివరావు గారు, విజయ్ కుమార్ గారు, మా సోదరులు గోరగిరి ఎంపీగా పోటీ చేసిన శ్యామ మల్లేష్ గారు, గౌరవ పక్కే తిరిగి ఇంకొక మాట అడిగారు. 1 year అవుతుంది కదా డిపిఆర్ వెనక్కి వచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి. మరి డిపిఆర్ వెనక్కి వచ్చినప్పుడు ఎందుకు మీరు మళ్ళీ దాన్ని పంపించలేదు, డిపిఆర్ ఆమోదించుకోలేదని అడిగారు. దానికి సమాధానం ఉందంటే లేదు. గతంలోనే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు 6 నుండి 7 అనుమతులు తీసుకొచ్చాం. 90 TMCలో వాటర్తో ప్రాజెక్ట్ కడుతున్నామని చెప్పి 6-7 అనుమతులు తీసుకొచ్చి పెట్టున్నారు. ఇంకొక మాట మాట్లాడుతుంటారు, 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు. 10 సంవత్సరాలలో ఎన్నో కేసులు వేస్తే ఆ కేసులను కూడా అధిగమించి ఎన్నో రకాల అనుమతులు తీసుకొచ్చి 90% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 10% పూర్తి చేసి ఈ ప్రాంతం వాసులకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు? అది కేసీఆర్ గారి పొలానికి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తున్న నీళ్ళు కావు. ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరూ రంగారెడ్డి, మన వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, అలాగే చేవెళ్ళ, ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు నీళ్ళు అందించడానికి ప్రాజెక్టు పెట్టున్నారు. ప్రతిసారి కేసీఆర్ గారు మాకు మాట చెప్పేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సాధించాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి అని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి రాగానే మిషన్ కాకతీయ అని పెట్టి ముందు చెరువులను బాగు చేసుకున్నాం. తర్వాత ప్రాజెక్టు కాళేశ్వరం కానీ, అంటే గోదావరి బేసిన్లో ఉన్న నీళ్ళను గోదావరిలో వాడుకోవాలని, పక్క వాడుకోవాలని కాళేశ్వరం, కృష్ణా బేసిన్లో ఉన్న ఏరియాను ఇక్కడ వాడుకోవాలని పాలమూరు, రంగారెడ్డి ఈ 2 ప్రాజెక్టులు పెట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా జాతీయ హోదా ఇవ్వమని చాలాసార్లు అడిగారు. కేంద్రం ₹1 ఇవ్వకపోయినా, ఇప్పుడు మీరు అప్పు చేసిన ఈ ప్రభుత్వం చెప్తుంది కదా, అప్పు చేసైనా సొప్పు చేసైనా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కాళేశ్వరం, పాలమూరు లాంటి 2 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఇద్దరు అధ్యక్షులు మాట్లాడుతున్నారు. పాలమూరు, రంగారెడ్డి నిజంగానే రంగారెడ్డి జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న రైతన్నలందరూ కూడా కాళేశ్వరం పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు, రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు, మాకు నీళ్ళు వస్తాయని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు చల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా, కనీసం వాటి పక్కన తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కనీసం దాని దృష్టి కూడా పెట్టలేదని వాస్తవం. కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా అబ్జర్వ్ చేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి. తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తానని ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఎవరితోనైనా పోరాటం చేస్తాను, తెలంగాణ హక్కులకు భంగం ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు పేర్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా, తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు. బట్ ఒక 3 రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈరోజు పాలమూరు, రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గమనించుంటారు. సూటిగా ఒక 3 మాటలు అడిగారు కేసీఆర్ గారు. పాలమూరు, రంగారెడ్డిలో 90 TMC అలాట్ చేశాం కదా, మీరు 45 TMCలో సరిపోతే ఎందుకు రాశాను లెటర్ అని అడిగారు. దానికి సమాధానం వచ్చిందంటే రాలేదు. మనం ఈ బ్రిడ్జి నేమ్ అది శాంక్షన్ చేయించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సబితమ్మ సహకారం చేత మేము దాదాపు 100 కోట్ల వ్యయం చేత
బ్రిడ్జి శాంక్షన్ చేయించి 2.5 years అయింది మేము శిలాఫలకం వేసి. మేము ఎన్నోసార్లు మాట్లాడంగా ఇప్పుడు పనులు సాగుతూ ఉన్నాయి. మేము అక్కడికి పోయి అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని అడిగితే మాకు 2 సంవత్సరాల టైం ఉండే సార్, 2 సంవత్సరాల టైం అయిపోయింది, కానీ ఇప్పటికి కూడా ఇంకా పనులు సగం కూడా కాలేవు, ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి కాలేదు. ఎందుకు అంటే దాన్ని నిదానంగా చేసుకుంటూ పోతున్నారు. తొందరగా అయితే మాకేమి, ఇది కేసీఆర్ గారు శాంక్షన్ చేసింది కదా, కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశం చేత దాన్ని మెల్లగా పనులు చేయండి, అంత నడకన పనులు జరుగుతూ ఉన్నాయి. అదేగాక మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకంటే సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు. డయాలసిస్ కేంద్రాన్ని మేము విజిట్ చేస్తే అప్పటి లోపల ఎవరికైనా కిడ్నీ రోగులు ఉంటే డయాలసిస్ అవసరం ఉంటే హైదరాబాద్ దాకా పోయేటటువంటి వాళ్ళు పోను రాను అక్కడ ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటే గౌరవ కేసీఆర్ గారు డయాలసిస్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో అంతటా ఎట్లా ఏర్పాటు చేసిండో, అన్ని నియోజకవర్గాలలో ఎట్లా చేసిండో వికారాబాద్ నియోజకవర్గంలో కూడా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మనము ఒక 3-4 నెలల క్రితం చూసి లేవు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ దాకా పోయేదాకా మొత్తం కూడా మూసి మొత్తం మురికి అయిపోయి ఒక మురికి కుంటలాగా పోతా ఉంటుంది. మరి గీదాన్ని మంచిగా చేయలేవు నువ్వు భవిష్యత్తులో ఏం చేసుకొస్తావు సుందరీకరణ చేసి అనేటటువంటి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మేమందరం కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది ఏంటంటే వికారాబాద్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, నల్గొండ, మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి జిల్లాలందరికీ కూడా సస్యశ్యామలం కావాలంటే సాగునీరు కావాలి. మనకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తాగునీటికి ఎన్ని ఇబ్బందులు ఉండనో అవన్నీ తీర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటికి భగీరథ పథకం ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇక నీళ్ళదై తాగునీరు అయిపోయింది కదా, సాగునీరు కూడా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశం చేత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోతే దాన్ని ఇప్పుడు 10% పనులు పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనం దీన్ని మళ్ళా మొన్న మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీది 10 సంవత్సరాల లోపల పూర్తి చేసింటే ఇట్లా అవుతుండేనా? 10 సంవత్సరాల లోపల మేము 90% పనులు చేసినాం. ఇంకా ఆ మాటకు వస్తే 10 సంవత్సరాల కంటే ముందున్నటువంటి గవర్నమెంట్లన్నీ ఏవి మీదే కదా. దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని పాలించింది. ఆ మధ్యలో ఇంకో ఆంధ్ర పార్టీ వచ్చి కొద్ది రోజులు పార్టీ పాలించిపోయి మరి మీరు